నిత్యానంద స్వామి తమిళనాడుకి సంబంధించి రంజిత హీరోయిన్తో తన ఎఫ్ఐఆర్తో పాటుగా మరికొంతమంది మహిళలతో ఉన్నది అన్నటువంటిది అత్యాచారం ఆరోపణలు. అది నిరూపణ అయ్యే సమయంలో దేశం విడిచి పారిపోవడం, ఆయన్ని తీసుకురమ్మనమని చెప్పి కోర్టు ఆదేశించడం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం. ఇప్పుడు తాజాగా తమిళనాడు పోలీసులు కోర్టుకి చెప్పేసరి ఆయన మేము వెనక్కి తీసుకురాలేమని నిత్యానంద ఈక్వెడార్లో ఉన్నట్టు తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకి చెప్పింది. పలు కేసులు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో 2019 నుంచి పరారీలో ఉంటే తాను కైలాస ద్వీపంలో ఉన్నానని, కైలాసాన్ని హిందువుల కోసం ప్రత్యేక దేశంగా మారుస్తానని సోషల్ మీడియా ద్వారా చెప్పడం, ప్రత్యేక ప్రభుత్వం జెండా పాస్పోర్ట్ నాణ్యం ఉన్నట్టు ప్రకటించడం, ఉపన్యాస వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కైలాస దేశం ఎక్కడుందో, నిత్యానంద్ ఎక్కడున్నారో ఇప్పటిదాకా తెలియలేదు. ఈ నేపథ్యంలో నిత్యానంద్ మీద ఓ పిటిషన్ మద్రాస్ హైకోర్టు విచారణకు వస్తే ఆయన ఈక్వెడార్లో ఉన్నట్టు తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. మఠాల నిర్వహణకు తక్కరను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని నిత్యానంద్ తరపున మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. ఈ అప్పీల్ జస్టిస్ సుబ్రహ్మణ్యం, జస్టిస్ కుమరవేల్ ధర్మాసనం దగ్గర శుక్రవారం విచారణకు వచ్చిన సందర్భంలో నిత్యానంద్ భారతదేశంలో లేరని, దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్లో ఉన్నారని దేవాదాయ శాఖ తరపున చెప్పారు. ఇది విన్న న్యాయమూర్తులు నిత్యానంద్ దేశంలో లేరని తెలిసి పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.